హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 17th శనివారము, 17వ డేటు. అయితే గ్రీన్ విల్లాస్ నుంచి అయితే ఫస్ట్ ప్రీమియర్ బుకింగ్ పడింది. 9 అవుతుంది టైము. ఇది బంజారా హిల్స్కి అయితే పడింది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. డ్రాప్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో పెడతాను, చూడొచ్చు. పెట్రోల్ అయితే పొద్దున్న డైలీ ఒక 1 to 2 కిలోమీటర్స్ అయితే నడపండి వెహికల్. ఇంజన్ సర్వీస్ బాగుంటుంది అన్న. ఓన్లీ సిఎన్జి అంటే ఇంజన్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడప్పుడు పెట్రోల్లో కూడా వెహికల్ అయితే నడపండి. ఇంకా పెట్రోల్ కూడా మెయింటైన్ చేయండి. హాయ్ హలో అన్న. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 446 రూపీస్. 19 కిలోమీటర్స్ 30 మినిట్స్ అయితే పట్టిందన్న, హాఫ్ అన్ అవర్. అయితే అమౌంట్, ఇది ప్రీమియర్ ట్రిప్. మనకు విల్లా గ్రీన్స్, కోకాపేట విల్లా గ్రీన్స్ నుంచి అయితే పడింది పికప్. అది డ్రాప్ వచ్చేసి ఇక్కడ బస్వ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. అయితే ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది ఈ హాస్పిటల్. మనకు అక్కడ నుంచి 19 కిలోమీటర్స్ పడింది కోకాపేట నుంచి. అయితే దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు. అయితే చైర్మన్ వచ్చేసి మన యాక్టర్ బాలయ్య సార్. అంటే దీని యొక్క CEO బాలకృష్ణ సార్, వాళ్ళ సన్. ఫౌండర్ ఏమో ఎన్టీ రామారావు. అయితే ఇక్కడ నుంచి మనం ఫిలిం నగర్కి అయితే వెళ్ళిపోదామన్నా. ఇక్కడ ఉండవు బుకింగ్లు. ఫస్ట్ బుకింగ్ ఇట్లా ఇట్లా 450-500 పడితే సూపర్ ఉంటుంది. ఆ మజానే వేరు ఉంటుంది. అయితే పొద్దున ఒక ట్రిప్ అయితే పడింది 1300 షామీర్పేట. యాక్సెప్ట్ కాలే అది, లేకపోతే మంచి 1300 అయిపోయేది ఒకటే షాట్. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏరియా వచ్చేసి ఇది మన ప్యారడైజ్ నుంచి ఇది కొంపల్లి వెళ్ళే రూటు. అయితే ట్రిప్ కంప్లీట్ అయింది. 15 కిలోమీటర్స్. అమౌంట్ 15 కిలోమీటర్స్ 30 మినిట్స్ అయితే పట్టింది మనకు టైము. 15 కిలోమీటర్స్ 30 మినిట్స్. అమౌంట్ వచ్చేసి 380 రూపీస్. అయితే టోటల్గా 2 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి మనకు 820 రూపీస్ అయినాయి, 2 కూడా ప్రీమియర్ ట్రిప్లు. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న ఇక్కడ దగ్గరలో. ఇక్కడ ఏదో అంటే బీజేపీ పార్టీ, ఇది జంక్షన్ వచ్చేసి మనం అదే ప్యారడైజ్ సర్కిల్ నుంచి, ప్యారడైజ్ నుంచి మన కొంపల్లి రోడ్ వెళ్ళేటప్పుడు, అంటే ఇది బాలనగర్ సైడ్ వెళ్ళే రోడ్డు. అయితే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. బీజేపీ పార్టీ హెడ్ అనుకుంటా సార్ బండికి వెనుక నుంచి టాటా ఏసీ బండి తగిలిచ్చింది. వాటర్ క్యాన్లు తీసుకొని వచ్చింది, అది కూడా ఆయన ప్రోగ్రామ్కి. కానీ ఆయన మనసు ఎంత పెద్దదో చూడాలా. ఎట్లా అంటే వెనుక గట్టిగా తగిలిచ్చిండు, బంపర్కు గట్టిగా తగిలింది. కానీ అయినా ఏం చెప్పలే. వెనక ఫార్చునర్కి వెనక బంపర్కి కొట్టిండు టాటా ఏసీ. బంపర్ లైట్గా ప్రెస్ అయింది. బంపర్ లైట్గా ప్రెస్ అయినా ఏం చెప్పలే. ఇట్లాంటి లీడర్లు చాలా తక్కువ ఉంటారు. ఓన్లీ బాబా నీ జాగ్రత్త చూసినట్టు ఏం కాలే, డ్యామేజ్ ఎక్కువైతే ప్రాబ్లం కదా అని చెప్పిండు. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు థర్డ్ ట్రిప్ అయితే పడింది పుప్పాల కూడా ప్రీమియర్ ట్రిప్. గో ఆఫ్ చేసి పెట్టిన, ఎందుకంటే గోలో రేటింగ్ డౌన్ అవుతుంది, అమౌంట్ ఏం కరెక్ట్ వస్తలేదు. చూద్దాం ఇవాళ ప్రీమియర్. అందరూ గో బుకింగ్లు చెప్తున్నారు కదా, నేను 5 ట్రిప్లు అలా చేస్తా, 2 ట్రిప్లు అలా చేస్తా, 3 ట్రిప్లు అలా చేస్తా బ్రో అని చెప్తున్నారు కదా. మేము చేయలేక కాదు, ఏదో పడతలేవని. ఇప్పుడు మూమెంట్ ఉన్నది, చేస్తున్నా ప్రీమియర్ ట్రిప్లో థర్డ్ ట్రిప్.
పికప్ లొకేషన్కి వచ్చేసినాం. ఓకే అన్న, పిక్ చేసుకొని కస్టమర్కు డ్రాప్ చేసిన తర్వాత హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన థర్డ్ ట్రిప్ కంప్లీట్ అయింది. 13 కిలోమీటర్స్ 37 మినిట్స్. గ్రీన్ స్పేస్ గ్రాండ్ ఇది లొకేషన్ వచ్చేసి ఇక్కడ మణికొండ. అమౌంట్ వచ్చేసి 309. టోటల్ 3 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 1130 రూపీస్. इसका भी ले सकते. मैं कंप्लेंट करने नहीं जाता हूँ, मैं व्लॉग डाले तो हमने कोई लेना देना नहीं है. इसकी अथॉरिटी नहीं है, नहीं निकालना बोल के कोई भी नहीं बोल सकते. आप बेफिक्र रहे, मैं डेली आने वाला हूँ. मैं भी आया. कौन? मेरा है, मैं तो ओनर यहाँ का रहने वाला हूँ. कंप्लेंट करे तो मेरे को गैस नहीं डाले तो मैं कहाँ जाता हूँ. एक बात बोलो, अब मैं कंप्लेंट कर पेट्रोल लगा तो पेट्रोल नहीं है. पेट्रोल लगा तो जाता है. पूरा हो गया. నమస్తే. అయితే గ్యాస్ అయితే ఫిల్ అయింది. మొత్తం 625 రూపీస్ అయితే తీసుకున్నాడు. యాక్చువల్గా 617 అయింది గ్యాస్. ప్రెషర్ లేదనుకుంటా, మరి ఇంత కదం అయితే వచ్చింది. 750 రూపాయలు వస్తే ప్రెషర్ ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 4th ట్రిప్ అయితే పడింది. ఇవాళ అయితే ఫ్రెండ్ దగ్గర పోయినా, మస్తు రెస్ట్ తీసుకున్నా. డైలీ కంటిన్యూ చేయాలంటే విసుగు వస్తున్నది. అందుకే కొద్దిగా అప్పుడప్పుడు టైంపాస్ చేయాలన్నట్టు ఇక వెళ్ళిన. బుకింగ్లు కూడా ఏం లేవు. 12 నుంచి ఏం బుకింగ్లు లేవు మన దగ్గర పోయినా. మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది. మంచిగా టైంపాస్ అయింది. అప్పుడప్పుడు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. దోస్తులతో ఫ్రెండ్స్ ఇట్లా కలిసి తిరుగుతాం కదా, మంచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి అయితే పికప్ ఉంది. 4th ట్రిప్ ఇక మన రెగాలియా నుంచి కొండాపూర్ సైడ్ అయితే పడింది. ప్రాపర్ లొకేషన్ అయితే తెలియదు, వీడియోలో అయితే పెడతా. మేడం ఉంది ఇక్కడ నిల్చున్నారు, అపోజిట్ పెట్టారు లొకేషన్ అయితే. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 4th ట్రిప్ ఇక్కడ కోహినూర్ ఏరో ఉంది, ఇక్కడ కంప్లీట్ అయింది. 14 కిలోమీటర్స్ 22 మినిట్స్. ఏందేమో ఎగ్జిట్ ఏమో అర్థమవుతలేదు, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. అయితే అమౌంట్ వచ్చేసి 280 రూపీస్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక 5th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ మన ఏఎంబి మాల్ నుంచి మంచిర్యాల అయితే పడింది. అయితే డెస్టినేషన్ అయితే పెట్టుకున్నాను. డెస్టినేషన్ పెడితే మనకు కోకాపేట అని ఏదైనా సరే పెడితే అదే బుకింగ్ పడుతుంది కంపల్సరీ. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 5th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 260 రూపీస్. అయితే కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ 24 మినిట్స్ అయితే పట్టింది. 24 నిమిషాలు 12 కిలోమీటర్లు 260 రూపాయలు. టోటల్గా అయితే 1689, అంటే రౌండ్ ఫిగర్ 1700 అయింది. అయితే ఇవాళ పొద్దున్న 8:30కి స్టార్ట్ అయినా. 8:30కి ఫస్ట్ బుకింగ్ అయితే పడింది మనకు. 8:30 నుంచి 11 దాకా, అంటే దగ్గర 9 to 10, 10 to 11, 2.5 అవర్స్. మార్నింగ్ 2.5 అవర్స్లో 1130 రూపీస్ అయితే చేసిన. అయితే తర్వాత కొద్దిగా వర్క్ ఉండడం వల్ల బయటికి అయితే వెళ్ళిన. పని ఉండడం వల్ల హాలిడే అయినా. 11 నుంచి 2 దాకా 7:30కి అయితే ఫిల్ చేసుకొని అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి మూవ్ అయ్యి మన ఈస్ట్ సైడ్కి వచ్చి స్టార్ట్ అయిపోయినా. 8 o'clock స్టార్ట్ అయినా. అయితే 8 o'clock స్టార్ట్ అయితే మనకు 8:05 కల్లా బుకింగ్ అయితే పడింది.
బుకింగ్లు చేసుకుంటూ ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. 2 ట్రిప్లు అయినాయి, ఒకటి 280, ఒకటి 260. అయితే టోటల్గా అయితే మనకు మార్నింగ్ ఒక 2.5 hours, ఈవినింగ్ వచ్చేసి 2 hours. 2 hours కూడా కాలే, 1.5 hour. అయితే 2.5 hours, 4 hours అనుకోండి. ఇలా చేసిన మన ఎర్నింగ్ 4 hours. అంటే ఆన్ డ్యూటీ అయితే 4 hours ఉన్నాం, ఆన్లైన్ 4 hoursలో మనకు 1700 rupees అయినాయి. లేకపోతే ఇంకో ½ an hour ఎక్స్ట్రా కలుపుకున్నా కానీ 4.5 hoursలో 1700. ఇవాళ కొద్దిగా ఏంటంటే బిజినెస్ కూడా ఉండదేమో అనుకొని, అంటే 11కి ఆఫ్ అయిపోయినాయి బిజినెస్. అయితే వెహికల్ అయితే కొద్దిగా సర్వీసింగ్ అప్పుడప్పుడు చేయించుకోవాలి కదా, వీల్ అలైన్మెంట్, వాషింగ్, మామూలుగా సస్పెన్షన్ చెకప్, అయితే ఇవైతే చేయించుకున్నా. జనరల్ సర్వీసింగ్ లాంటివి ఏమన్నా ఉన్నాయి, అన్నీ క్లియర్ చేయించుకున్నా. అయితే ట్రిప్స్ ఇప్పుడైతే 9:40 అవుతుంది, క్లోజ్ చేసేస్తా. ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకుంటా. ఇవాళ ఎర్నింగ్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇట్లనే బండి సర్వీసింగ్, ఇంకా ప్లస్ ఫ్రెండ్స్తో కొద్దిగా మంచిగా టైంపాస్ అయింది. అప్పుడప్పుడు ఎంజాయ్ కూడా చేయాలా. ఎర్నింగ్స్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు. మన లాస్ట్ ట్రిప్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది, మంచిర్యాల దగ్గర. ఈ రోడ్ వచ్చేసి నార్సింగ్కి వెళ్తాం మనం. బుకింగ్లు ఉన్నాయి అన్న ఇవాళ మంచిగా చేసిన వాళ్ళు అయితే 3000 దాకా చేసినంట. 3000, 4000 ఇన్సిటీలో చేసినారు. అంటే నా దోస్తులు ఉన్నారు, సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, వాళ్ళు ఫోన్ చేసి అయితే చెప్పిండ్రు, అన్న చేసినామన్నా మీరు చెప్పినట్టు, ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళలే, పొద్దున్న నుంచి సిటీలో చేసుకున్నాం, 4000 అయినాయి, 3000 అయినాయి అని చెప్తున్నారు. నేను అన్న గుడ్ అన్న, మీరు ఎందుకు చేస్తలేరని నాకు అడుగుతున్నారు. అయితే నేను నా టార్గెట్ లెక్కలే వేసుకుంటున్నా, మీరైతే చెయ్యండి పర్లేదు. ఇట్లా రూమ్ ఉందా అంటే రూమ్ లేదన్నా, కార్లోనే నిద్రపోతాము అంటే సరే మరి జాగ్రత్త, నైట్ స్టే చేయండి, మంచి ప్లేస్లో అయితే స్టే చేయండి. ఎందుకంటే సింగిల్గా ఉంటే ఎవరన్నా ఏమన్నా చేస్తారు, ప్రాబ్లం అవుతుంది. చూసి దొంగలు ఎక్కువైతున్నారు. మామూలుగా వెహికల్స్ ఉన్న ప్లేస్లో అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రూమ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీస్తోని, వాళ్ళు కూడా డైలీ పొద్దున్న 9-10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 10 దాకా, అంటే 3000-4000 చేస్తారు. నేను కూడా వాళ్ళలాగా మధ్యాహ్నము రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నా కదా, అంటే మధ్యాహ్నం 2-3 hours ఇంటికి వెళ్ళకుండా చేసుకుంటే సాయంత్రం దాకా 3000 అవుతున్నాయి. అయితే ఓకే ఫ్రెండ్స్, అయితే మన ఏరియా అయితే వచ్చేసింది. ఓకే మరి బాయ్.